హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో ఒక సరికొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చాలా తక్కువ టైంలోనే దీన్ని చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కానీ, డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది. పిల్లలకైతే దీన్ని లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే మొత్తం బాక్స్ ఖాళీ చేసేస్తారండి. అంత నచ్చుతుందనమాట. ఈ ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పులు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేడి చేసుకుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకవేళ వేడి నీళ్ళు యాడ్ చేసాక మీకు చేయి కాలుతుంది అనుకుంటే స్పూన్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. వేడి నీళ్ళు యాడ్ చేయడం మూలంగా ఈ పిండి ముద్ద చాలా సాఫ్ట్గా అవుతుంది. మనం నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే చపాతీలు కూడా ఈ విధంగా వేడి నీళ్ళు యాడ్ చేసి కలుపుకోవడం మూలంగా చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దను 3-4 నిమిషాల పాటు ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ ముద్ద పైన 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని పిండి అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం మూలంగా చపాతీ ముద్ద ఆరిపోదు. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. చపాతీలోకి స్టఫింగ్ కోసం 2 పెద్దవి బంగాళదుంపలు తీసుకోవాలి. వీటిని ఉడికించాల్సిన పని లేదు. పచ్చివాటిని తీసుకొని పెద్ద రంధ్రాలతో ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. చిన్న రంధ్రాలతో గ్రేట్ చేసుకున్నట్లయితే ఉడికించిన తర్వాత ముద్దలాగా అయిపోతుంది. గ్రేట్ చేసిన తర్వాత ఈ బంగాళదుంప తురుమును ఒకసారి శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ట్రెయినర్ సహాయంతో ఫిల్టర్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రేట్ చేసి ఉడికించుకున్న బంగాళదుంప తురుముని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకోవడం మూలంగా ఈ మసాలాలన్నీ కూడా బంగాళదుంప తురుముకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చపాతీ ముద్ద చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు ఒత్తుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చేసుకొని వీటితో చపాతీలను ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ ముద్దను తీసుకుని ఈ విధంగా పిండిలో డిప్ చేసుకుని చపాతీని రోల్ చేసుకోవాలి. ఈ ఆలు గ్రేటెడ్ పరాటాలు చేసుకోవడం కోసం ఇక్కడ చపాతీలను చాలా పల్చగా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, చూపించినంత పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బంగాళదుంపల స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక మరొక చపాతీని పెట్టి ఈ విధంగా సైడ్లంతా కూడా చేత్తో ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేయడం మూలంగా చపాతీలు 2 కూడా చక్కగా అతుక్కుంటాయి. ఇక్కడ పరాటాకి మంచి రౌండ్ షేప్ రావడం కోసం నేను ఒక క్యాప్ తీసుకొని దాంతో ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా రిమూవ్ చేసేయాలి. ఈ విధంగా చేయడం మూలంగా మంచి రౌండ్ షేప్లో పరాటా వస్తుందండి. ఇదే విధంగా మిగిలిన పరాటాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లోకి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ చపాతీలను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ని చపాతీలకు వాడేంత తక్కువ కానీ లేదంటే పూరీలకు వాడేంత ఎక్కువ కానీ యాడ్ చేయకూడదు. చూస్తున్నారు కదా, పరాటా ఎంత చక్కగా పొంగుతుందో. ఇప్పుడు ఈ పరాటాని 2 వైపులా ఒక్కొక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పరాటాలు చక్కగా ఆయిల్లో పొంగుతూ కుక్ అవుతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అన్ని పరాటాలను కూడా ఇదే పద్ధతిలో ప్రిపేర్ చేసుకోవాలి. పప్పులేవి నానబెట్టలేనప్పుడు, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కనుక మీరు ప్రిపేర్ చేసినట్లయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. ఎందుకంటే ఈ పరాటాలు అంత బాగుంటాయి అన్నమాట.
ఒకసారి కనుక మీరు ఈ బ్రేక్ఫాస్ట్ కానీ ట్రై చేసి చూసినట్లయితే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీకి మీరు అలవాటు పడిపోతారు, అంత బాగుంటాయి అన్నమాట. పిల్లలకైతే లంచ్ బాక్స్లో వీటిని పెట్టినట్లయితే లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారండి, మరలా కూడా చేయమంటారు. ఈ పరాటాలను చూస్తుంటే నోరూరుతుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.